అందరికీ నమస్కారం. ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉండబడిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొన్ని విషయాలు రాజకీయ నాయకులకు సంబంధించి, ప్రజాప్రతినిధులకు సంబంధించి కొన్ని విషయాలను మీరు గమనించాల్సిన బాధ్యత ఉంది. వాస్తవ సత్యాలను తెలుసుకునే దానికోసం మీరు కొంత యోచన చేయాల్సిన బాధ్యత ఉంది. ఎన్నికల కంటే ముందు మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగినంత కాలము నా పైన తెలుగుదేశం పార్టీ చేసినటువంటి నాయకులు చేసినటువంటి విమర్శలు, బురద జల్లే ప్రయత్నం అంతా ఇంతా కాదు. ప్రజలారా, నా సహనాన్ని పరీక్షించినారు. నా హృదయాన్ని ఎన్నోసార్లు అబద్ధాలతో బాధించినారు. చిట్ట చివరకు వారి అబద్ధాలు ఎంత దూరం పోయినాయంటే, ఎంత పరాకాష్ఠకు చేరుకున్నాయంటే, ఆనాడు చివరకు పేదవారి కోసం నేను అన్నదానం చేస్తే, రాజన్న పేరుతో రాజన్న భోజనం అని అన్నం పెడితే, ఆ అన్నం కూడా నేను మట్కా, గుట్కా, క్రికెట్టు, జూదము, ఇసుక తదితర అసాంఘిక కార్యకలాపాల ద్వారా ధనాన్ని సంపాదించి నేను ఆ పేదవాళ్ళకి అన్నం పెడతానని చెప్పి నన్ను మాట్లాడినారు. ఎట్నో వాళ్ళ నోటికి ఎంతో కొంత ఒక 5 పైసలు 10 పైసలు హద్దుండి నేను తినే అన్నం అది అన్నం చెప్పలే. నేను, నా భార్య, నా పిల్లలు తినే అన్నం ఆ డబ్బుతో అని చెప్పలే. అంత నీచంగా ఒక్కసారి 2 సార్లు కాదు వాళ్ళు విమర్శ చేసింది. ప్రజలారా, మీరు గమనించండి. 2 సంవత్సరాల పొడుగున కరోనా వచ్చిపోయిన తర్వాత నుంచి ప్రారంభించినారు. ఆ ప్రారంభం ఎన్నికల్లో నేను ఓడిపోయేంత వరకు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా, ఎన్నికలకు ముందు నన్ను మాట్లాడేదానికి కారణం 4 ఓట్లు సంపాదించుకొని వాళ్ళు గెలవడం కోసం. ఎన్నికల తర్వాత కూడా అడపాదడపా మాట్లాడేదానికి కారణం వారిని నేను మాట్లాడకుండా ఉండేదాని కోసం. కానీ ఒక్కటి కూడా సత్యం వాళ్ళు మాట్లాడలే. ప్రజలారా, వాళ్ళు నేను ఆనాడు అదే మాట చెప్తా ఉన్నా, ఈనాడు అదే చెప్తా ఉన్నా. జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా అంటే ఎగతాళి చేసినారు. మనం కొలిసే ఆ దేవుని సాక్షిగా అని ప్రమాణం చేస్తే పచ్చి అబద్ధము, దేవునికి కూడా మోసం చేస్తాడు రాచముళ్ళు అన్నారు. ఆత్మ సాక్షిగా చెప్పిన ఆనాడు, బిడ్డల సాక్షిగా చెప్పిన ఆనాడు, ఈశ్వరుని సాక్షిగా చెప్పిన ఆనాడు, నేను మట్కా వాళ్ళతో కానీ, గుట్కా వాళ్ళతో కానీ, క్రికెట్ బెట్టింగ్ల వాళ్ళతో కానీ, జూదం నిర్వహించే వారితో కానీ, అక్రమ బియ్యం రవాణా చేసే వారితో కానీ, చిట్ట చివరకు ఇసుక కానీ నేను రాగిన 50 పైసా సంపాదించాలి అని చెప్పిన. నేను నిర్వహించలేదు, నిర్వాహకులతో నాకు సంబంధాలు లేవు అని చెప్పిన. ఆ రోజు నా వ్యాపారం ప్రధానమైనటువంటి నా ఆర్థిక బలానికి కారణం మా అన్నగారని చెప్పిన. ఆనాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెప్పినాం. నిజాయితీగా నిర్భయంగా చెప్తా ఉన్నా. తమ్ముని ఎదుగుదల కోసం మా అన్న తన జీవితాన్ని అంకితం చేసినాడు అనుకోండి. నా ఎదుగుదల కోసం రాజకీయంగా, సామాజికంగా, వ్యక్తిగతమైనటువంటి గౌరవ ప్రతిష్టలతో నేను జీవించడం కోసం తన కష్టాన్ని నాకు ధారపోసినాడు. మంచి అన్న. ఈ కాలంలో ఎవరైనా ఆదర్శంగా తీసుకోవాలంటే మా అన్నం తీసుకోవచ్చు. కానీ లాస్ట్కు ఆయనను కూడా, ఆయన నిజాయితీ, ఆయన కష్టాన్ని కూడా ఆర్బీలోకి మార్చినారు. ఆర్బీకే ట్యాక్స్ అని మార్చినారు. రాచమల్లు, బంగారెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిని మార్చినారు. ప్రవీణ్ చేసిన విమర్శను వరదరాజిరెడ్డి భుజానికి ఎత్తుకున్నాడు.
చెప్పాలంటే కష్టం ఒకరిది, లాభం మరొకరిది. తెలుగుదేశం పార్టీలో కష్టం ప్రవీణ్ది, లాభం వరదది. 6 నెలల కాలం వరదరాజిరెడ్డి గారు మటక, గుట్కా, క్రికెట్, జూదము, ఇసుక, అక్రమ బియ్యము ఒకటేమిటి పదే పదే మాట్లాడుతూ ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే నా పార్టీ అధికారంలోకి తీసుకొస్తే ప్రొద్దుటూరులో ఇవన్నీ లేకుండా చేస్తాను, ప్రొద్దుటూరును చాలా మంచి ప్రొద్దుటూరుగా మీకు చూపిస్తాను, ఉక్కు పాదంతో అణిచివేస్తానని చెప్పి ఎన్నికలప్పుడు చాలా గొప్పగా మీకు చెప్పినాడు. ఒక మంచి ప్రొద్దుటూరును స్థాపిస్తానని చెప్పినాడు మీకు. ప్రవీణ్ అయితే ఇంకొక అడుగు ముందుకేసి మన ప్రొద్దుటూరు అంటే 2వ మైసూర్ అమ్మవారిశాలకు ప్రసిద్ధి, సుకూర్ బిర్యానీకి ప్రసిద్ధి, అమ్మవారిశాల కాడ దోశ 150 రూపాయలు బ్రహ్మాండంగా ఉంటుంది, బాబాయి దోశ. ఇవన్నీ పోయినారు, మర్చిపోయినారు. ఇది మట్కాకు, జూదాలకు నిలయం అయిపోయిందని చెప్పి ఆనాడు ప్రవీణ్ మాట్లాడినాడు. నేను ఇప్పుడు అడుగుతా ఉన్నా, ప్రవీణ్ అడుగుతా ఉన్నా, వరదరాజిరెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ప్రశ్నించవా ప్రవీణ్ అని అడుగుతా ఉన్నా. నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండావు, ఇప్పుడు ప్రశ్నించవా ప్రవీణ్? ప్రభుత్వ అధికారులను ప్రశ్నించవా, లేకుంటే పాలకులకు ఫిర్యాదు చేయవా? మీ వరద నేతృత్వంలో, మీ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ఈ ప్రొద్దుటూరుకి దేనికి అడ్డాగా అయింది? 2వ మైసూరుగా అడ్డా అయిందే, బాబాయి దోశకు అయిందే, లేకుంటే సుకూర్ బిర్యానీకి అయిందే, లేక అక్రమ బియ్యం రవాణాకు అడ్డయిందే, లేకుంటే గోవా మందుకు అడ్డా అయిందే, గోవా మందుకు అడ్డా అయిందే, మటకా కంపెనీలక, జూద నిర్వాహకులక, ఇసుక దోపిడీ దొంగలక, దేనికి? ఈ వ్యత్యాసాన్ని గమనించమని నేను ప్రజలు కోరుతా ఉన్నా. నేను మా మీద చేసిన విమర్శలు పక్కన పెడదాం. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరి పక్షాన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని, వరదరాజిరెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా. ఈ ఊర్లో మట్కా లేదా పెద్దాయన? ఈ ఊర్లో మట్కా లేదా పెద్దాయన? ఒకవేళ నువ్వు మట్కా లేదు అని నువ్వు అంటే, ఈ ఊర్లో మట్కానే జరగలేదు నువ్వు అంటే, నిన్నటి దినం వచ్చిన నెంబర్ 59, నిన్నటి దినం వచ్చిన నెంబరు మధ్యాహ్నం 59, రాత్రికి వచ్చిన నెంబరు 68. శనివారం రాత్రికి ఇది వచ్చినది. శనివారం మధ్యాహ్నం వచ్చిన నెంబర్ 59, శనివారం రాత్రికి వచ్చిన నెంబర్ 68. మటకా లేదు అని నువ్వు అంటే ఒక 150 మంది బూకీల పేర్లు చెప్తా, పట్టీలు రాసే వాళ్ళని 150 పేర్లు చెప్తా. పోలీసు వాళ్ళు వచ్చి నన్ను అడిగితే చెప్తా నేను. మటకా బీటర్స్ అంటారు, ఒక 100 నుంచి 150 మంది ఉంటారు ప్రొద్దుటూరులో. పట్టీలు తీసుకునే వాళ్ళు ఒక 40 మంది ఉంటారు. మటకా కంపెనీ నిర్వహించే వాళ్ళు ప్రధానమైన వాళ్ళు వాళ్ళే చీడ పురుగులు 8 మంది ఉన్నారు ప్రొద్దుటూరులో. ఈ 8 మందిలో 2-3 ప్రధానమైన వాళ్ళు నీ పార్టీలోకి నా పార్టీలో నుంచి వచ్చిన కౌన్సిలర్ దగ్గర ఉన్నారు. నా పార్టీలో నుంచి నీ పార్టీలోకి వచ్చిన కౌన్సిలర్, మహిళా కౌన్సిలర్ భర్త దగ్గర ఉన్నారు. స్వయంగా మీ కౌన్సిలరే మటకా పట్టీలు సిక్కి FIRలో నమోదైనాడు, మునీర్. మరి నేను అడుగుతా ఉన్నా ఈరోజు, మరి ఎందుకు 7 నెలల కాలం గడిచినా నువ్వు మటకాను నీ ఉక్కు పాదముతో అణిచివేయలే? ఇంకా మటకా ఎందుకు ఎక్కువైంది? ఎంత మటకా కలెక్షనో తెలుసునా ప్రజలారా? రోజుకు పేద, మధ్యతరగతి, రక్తాన్ని చెమటగా మార్చి బ్రతికే కూలీలు, బ్రతుకు కోసం నిరంతరం పోరాటాన్ని కొనసాగించే శ్రామికుల యొక్క రక్తాన్ని పిండితే
రోజుకు ఒక్క ప్రొద్దుటూరులో ₹1,00,00,000 కలెక్షన్ అవుతుంది మట్కా. కోటి. ఇది నేను ఎస్పీ గారికి స్పష్టంగా చెప్తా ఉన్నా. ప్రొద్దుటూరులో ఉండే పోలీస్ అధికారులకు స్పష్టంగా చెప్తా ఉన్నా. నాకు డిఎస్పీ గారి పైన నమ్మకం ఉంది, చెడ్డవాడు కాదు. ఆయనకే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ₹1,00,00,000 కలెక్షన్ అవుతుంది రోజుకు. ఒకవేళ ఎవరికైనా మీ పోలీస్ అధికారులకు సరైనటువంటి అవగాహన లేదు అని నేను అనుకోను, తప్పనిసరిగా అవగాహన ఉంటుంది. ఇంకా మీకు మెరుగైనటువంటి అవగాహన కావాలా, పేర్లు కావాలంటే నేను ఇస్తా. అణిచివేయండి వరదరాజిరెడ్డి గారు. నేను అనొచ్చు ఈరోజు, మరి ఈ మట్కా వాళ్ళ దగ్గర నుంచి ఈ కోటి కలెక్షన్లో నీకు నీ కొడుకు ఇన్ని లక్షలు ముడతానాయి అని చెప్పి బట్టగాల్చి నీ ముఖాన వేయొచ్చు నేను. కానీ నీలాగా నా నోరు అబద్ధాలు మాట్లాడదు కదా ఆయన. ఈ మట్కా వాళ్ళ దగ్గర నుంచి నీకు లెక్క రావడంలే, అది నా నిజాయితీ. నిజంగా చెప్తా ఉన్నా, నువ్వు నాకు చెప్పలే అట్లా నా గురించి. నువ్వు ఈ మట్కా వాళ్ళ దగ్గర నుంచి నీకు లెక్క రాలే. ఈ మట్కా ఆడుకోండి అని చెప్పి నువ్వు చెప్పలే. కానీ ఈ మట్కాను నిర్మూలించడానికి నువ్వు తీసుకునే చర్యలు లేవు. నీ మనసులు మట్కా కంపెనీలు పెడితే నువ్వు మందలించే పరిస్థితుల్లో లేవు. నువ్వు నీ కొడుకు. నువ్వు మందలించేవానివైతే నేను చెప్పిన కౌన్సిలర్ భర్తను మీరు బయటకు పంపిస్తారు. నువ్వు మందలించేవానివైతే మునీర్ కౌన్సిలర్ పదవికి రాజీనామా చేపిస్తావు. పోలీసులు పిలిచి మటకా బీటర్లకు కాదు వేయాల్సిన నరదండాలు, మటకా కంపెనీని నిర్వహించే వాళ్లకు ఈ ₹1,00,00,000 కలెక్షన్ తీసుకుంటారు చూడి, వాళ్ళకి చేతులకు అరదండాలు వేయించింది. నువ్వు బేపీ లేదు అంటే రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి మౌనం దాల్చిరావు. మరి దీనికి ఏం సమాధానం చెప్తావు? రెండవది, బియ్యం చాలాసార్లు మాట్లాడినావు. అప్పుడు అక్రమ బియ్యం సంబంధించి, రవాణాకు సంబంధించి చాలాసార్లు మాట్లాడినావు ఏదైనా ఎలక్షన్లకు ముందు. టూ టౌన్లో సిఐగా పనిచేసే నరసింహారెడ్డి గారి మీద కూడా అలిగేషన్ చేసినావు, పెద్దగా చేసినావు. నాకు అంటగట్టి లింకప్ చేసినావు, నాకు అంటగట్టే ప్రయత్నం చేసినావు. ఏ కర్మ ఏ పాపమో తెలియదు నాకు. నేను అక్రమ బియ్యమే రవాణా చేసి ఉంటే, నేను కొనిచ్చింటే నాకు ఆ బియ్యం అన్నమే పుట్టకుండా పోవాలా, ఈశ్వరుని శాపమే ఉండాలి నాకు. ఈరోజు మేం చెప్పేది కాదు, ఈ పత్రిక ఆంధ్రజ్యోతి ఆగని రేషన్ దందా. మీ పత్రిక ఆంధ్రజ్యోతి నిన్నలేమన్నా ఆటోనగర్లో, నిన్నలేమన్నా 184 మూటలు. ఇప్పటి వరకు 90 సార్లు పట్టుకుంటారు. కోట్ల రూపాయలు విలువ చేసే అక్రమ బియ్యాన్ని పట్టుకున్నారు. దొరికినేదే ఇంతైతే ఇక దొరకనేది ఎంత పెద్ద ఆయన? దొరకనేది ఎంత? మీ కౌన్సిలర్ ఇంటి మీదనే దాడి చేసి బియ్యం పట్టుకున్నారు, మీ కౌన్సిలర్ భర్త. ఈ అక్రమ బియ్యం రవాణా చేసేదే నీకు దగ్గరగా ఉండే ప్రధానమైన ఇద్దరు ముగ్గురు కౌన్సిలర్లు. మరి ఎందుకు అక్రమ రవాణాను నువ్వు బియ్యాన్ని ఆపలేకపోతున్నావు? తప్పు చేసే నీ కౌన్సిలర్లను ఎందుకు పార్టీ నుంచి, పదవుల నుంచి తప్పించలేకపోతున్నావు? వారిని ఎందుకు నీ పక్కన పెట్టుకోగలుగుతున్నావు? ఫ్లెక్సీలు వాళ్ళే వేస్తారు. నీ మటకా పట్టి తీసుకునేవాడు ఫ్లెక్సీ వేసినాడు ఒకటి నీది, చూసుకో. ప్రొద్దుటూరులో బియ్యం దోలేవాడు కొనేవాడు ఫ్లెక్సీలు వేసినాడు నీ, చూసుకో నువ్వు కావాల్సింటే. మరి ఆ రోజు మాట్లాడిన మాటలకు ఈరోజు జరుగుతూ ఉండే వ్యవహారానికి పొంతన లేదు పెద్ద ఆయన, పొంతన లేదు. ఇవి గమనించమనే నేను ప్రజలను కోరుతా ఉన్నా. నేను ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, వరదరాజిరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రొద్దుటూరు అపరిశుభ్రమైన వాతావరణంలోకి నెట్టబడింది. జూదాలకు, వ్యసనాలకు నిలయమైతా ఉంది. ఇదే అక్రమ బియ్యం తర్వాత మందు
మేమేమో మందు బ్రాందీ షాపులన్నీ ప్రభుత్వం చేత మేము నడిపిస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటు వ్యక్తుల చేతికిచ్చి మద్యం ద్వారా విచ్చలవిడిగా డబ్బు సంపాదించాలని చెప్పి ప్రభుత్వం దోచుకుంటే, వ్యాపారస్తులు దోచుకుండే ప్రయత్నం చేస్తే, అంటే మీ వాళ్ళే బ్రాందీ షాప్ ఓనర్లు ఆల్మోస్ట్. ఇది చాలదని చెప్పి ఒకవేళ బ్రాందీ షాపులు నడిపే వ్యాపారస్తులు దోచుకుంటున్నారనే మాట నేను అనలేను. ఎందుకంటే న్యాయబద్ధంగా వాళ్ళు తీసుకున్నారు, కట్టినారు, చేసినారు. వాళ్ళ దగ్గర నుంచి మీ తెలుగుదేశం పార్టీ నాయకులు బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారే, దీనికి సమాధానం చెప్పాలా? ఈ ప్రభుత్వం చెప్పాలా? వరదరాజిరెడ్డి గారు చెప్పాలా? నీతికి మారుపేరైనటువంటి వరదరాజిరెడ్డి గారు చెప్పాలా? రెండవ భారతీయుడైనటువంటి వరదరాజిరెడ్డి గారు చెప్పాలా? భారతీయుడు 2 వచ్చిందంట, 3 పెద్ద ఆయన చెప్పాలా సమాధానం. పల్లె పల్లెకు బెల్ట్ షాపులు ఉన్నాయి, 1, 2, 3. నీ ఇష్టం. నంగనూరు పల్లె, కొరపాడు, గోపల్లె, పగిడాల, ఏ పల్లె కావాల్సింటే ఆ పల్లెలో ఉంది. ఈ పల్లెలో లేదని చూపించు బెల్ట్ షాపులు. చిన్న పల్లె అయితే 1 ఉంది, కొర్రపాడు లాంటి పల్లెలు అయితే 4 ఉన్నాయి. ధరలు కూడా ఎంతో తెలుసునా? బ్రాందీ షాపులు అమ్మే 120 రూపాయలు వాటర్ బాటలు, పల్లెలో అయితే 150 రూపాయలు. బ్రాందీ షాపులు అమ్మే మరో రకం 150 రూపాయలు బాటలు, పల్లెలో అయితే 180 రూపాయలు. అంటే ఒక్క క్వార్టర్ బాటల్ మీద 30 రూపాయలు అధికంగా అమ్ముతున్నారు. ఒక్క ఫుల్ బాటల్ మీద 120 రూపాయలు అధికంగా అమ్ముతున్నారు. వ్యవసాయం చేసుకునే వారికి, వ్యవసాయ కూలీలకు రేట్లు ఎక్కువ. కారణం, వాళ్ళు యథేచ్ఛగా డబ్బులు సంపాదిస్తున్నారు కదా మీ ప్రభుత్వంలో. యథేచ్ఛగా కోట్ల రూపాయల రైతులు సంపాదిస్తున్నారు. ఒట్టి పుణ్యానికి వాళ్ళకి లెక్కొచ్చాందని చెప్పి వాళ్ళకు ధరలు ఎక్కువ బెట్టింగ్గా అమ్మిస్తున్నారు. పల్లెల్లో ఏమైనా మద్యాన్ని ఏరులై పారిస్తే ఈ రాష్ట్రం ఉండేదానికే పోయేదానికే? పెద్దయినా ఈ ఊరు ఉండేదానికే పోయేదానికే? ఇంతకుముందు మన పిల్లప్పుడైతే పల్లెలంటే పాడి పంటలకు పాడి పరిశ్రమ. ఈ వద్దు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, మా పెద్ద ఆయన వరదరాజిరెడ్డి గారి నాయకత్వంలో ప్రొద్దుటూరు నియోజకవర్గం బ్రాందీకి కుటీర పరిశ్రమ. పల్లెలోను బ్రాందీకి కుటీర పరిశ్రమ, పల్లెలోను. ఈ బెల్ట్ షాపులన్నీ నిర్వహించేది తెలుగుదేశం పార్టీ నాయకులు కాదా? ఆ నాయకులకు సంబంధించిన అనుచరులు, కార్యకర్తలు కాదా అమ్మేది? ఈ విషయం సైతం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి తెలియదా? మరి ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు అమ్ముతున్నారు కాబట్టి, వరదరాజిరెడ్డి ఎవరిని పట్టుకోవద్దని చెప్పినాడు కాబట్టి ఎవరిని పట్టుకోలే. ఎమ్మెల్యేనే గట్టిగా చర్యలు తీసుకుంటే ఎందుకు పట్టుకోరు? మరి వరదరాజిరెడ్డి గారు ఆ రోజేమో పెద్ద మాటలు ఆ రోజు మాట్లాడా, ఈ రోజేమో ఇంకో రకంగా జరుగుతూ ఉంది. ఆ మందు కూడా మళ్ళీ అది బెల్ట్ షాపులు చాలవని ఇది గోవా మందు. ప్రొద్దుటూరులో 4 ఉన్నారు ప్రధానంగా గోవా నుంచి మందు తెచ్చి అమ్మేవాళ్ళు. అన్నీ చెప్తాను కదా నేను. 4 ఉన్నారు ప్రధానంగా. మొన్న ఒకరిని పట్టుకున్నారు గురువై తోటలో. 4 ఉన్నారు గోవా మందు. ఇది వైను, దీని విలువ 750 రూపాయలు గోవాలో. ఇక్కడ అమ్మేది 2000 3000. 750 రూపాయలు ఈ వైను, ఇక్కడ అమ్మేది 3000 రూపాయలు అంట. ఇక్కడ బ్రాందీ షాపులలో దొరికే మందే మ్యాన్సనోస్, రాయల్ ఛాంజ్ ఇవన్నీ తెచ్చి అమ్ముతున్నారు గోవా నుంచి. అన్నీ తెచ్చి అమ్ముతున్నారు. ధర కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కానీ ఈ మందు బాగలేదంట, ఆ మందు బాగుందంట. బ్రాందీ షాపుల్లో అమ్మే మందు బాగలేదు, గోవా నుంచి వచ్చే మందు బాగుంది కాబట్టి అదే కొంటామని చెప్పి ప్రజలు అది కొంటున్నారు. ప్రజల యొక్క బలహీనతను ఎన్క్యాచ్ చేసుకుంటున్నారు చీకటి వ్యాపారస్తులు. దీన్ని గమ్మున చూడకుండా గమ్మున ఉండారు ప్రభుత్వ అధికారులు. ఆ ప్రభుత్వ అధికారుల చేత గమ్మున ఉండేదానికి కారణము వరదరాజిరెడ్డి, రాజకీయ నాయకులు, ప్రభుత్వంలో ఉండేవారు. ఇది నగ్న సత్యం కాదా ప్రజలారా? ఇది చాలదని చెప్పి శనివారం రోజు ఎస్పీ గారిని అపాయింట్మెంట్ అడిగినాడు పెద్ద ఆయన. శనివారం రోజు
కారణం ఏమంటే జార్జి క్లబ్కు సంబంధించిన కొంతమంది ఆయన మనుషులు పేర్లు కూడా తెలుసు నాకు. మేము ఇసుపెటాకులు ఆడుకుంటాం పెద్ద ఆయన, ఇది మాకు ఇసుపెటాకులు ఆడుకుంటాం, మాకు అనుమతి. పిల్లోడు తండ్రి దగ్గరికో తల్లి దగ్గరకు వచ్చి దీపావళి వచ్చాది నాకు పటాకులు కొని నాయన అంటారు చూడి, అట్లా మేము ఇసుపెటాకులు ఆడుకుంటాం అంటే పెద్ద ఆయన శనివారం రోజు ఫోన్ చేసి ఎస్పీ గారికి నేను వస్తారండి అని అడిగితే ఆయన రమ్మంటే మరుస రోజు ఇలా బయలుదేరడానికి సిద్ధమైతే అడిగిన మనుషులను అక్కడికి పంపిస్తే ఎస్పీ గారు అర్జెంట్ పని నుండి లేకపోవడం వల్ల వాయిదా వేస్తే మరి మరుస రోజు మళ్ళా పోయి కలిసి జార్జి క్లబ్లో జూదం ఆడుకునేదానికి అనుమతి ఇప్పించినాడు పెద్ద ఆయన. నిన్నటి దినము కార్డ్స్ ఆడినారు జార్జి క్లబ్లో. నిన్నటి దినం ఒక్కరోజు ఇసుపెటాకులు ఆడినారు. ఇదే క్లబ్బులలో రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము క్లబ్బులు మూతేపించినాం అఫీషియల్గా ఎక్కడ ఆడకూడదని చెప్పి. ఇప్పుడు జమ్మలమడుగులు ఆడుతున్నారు, మోసోట ఆడుతున్నారు, అన్నీ ఆడుతున్నారు. ప్రొద్దుటూరులో పెద్ద ఆయనే స్వయంగా ఎస్పీని కలిసి జూదం ఆడిపిస్తున్నాడు. ఆ జూదము పొద్దుపోయేదానికి తక్కువ అని చెప్పి ఇంత ఆట ఆడుతున్నారు ఎస్పీ గారు. కుటుంబాలు చితికిపోయేంత, ఆర్థికంగా కుటుంబాలు చితికిపోయేంత ఆడతారు. లక్షల రూపాయలతో రమ్మి ఆడతారు. బ్యాంకి 2 లక్షలు 3 లక్షలు ₹1,00,000 బ్యాంకీలు ఆడి కుటుంబాలే సర్వనాశనం అయిపోయే జూదం. సాయంకాలం 5 నుంచి 9 వరకు ఎప్పుడు ఆడాల్సి ఉంటే తెల్లవారులు కూడా ఆడతారు పోను. ఎన్ని గతంలో జరిగినాయి ఎస్పీ గారు. వీటికి వరదరాజిరెడ్డి గారు మిమ్మల్ని వచ్చి కలిసి అడిగి ప్రోత్సహించే విధంగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడంటే ఇది మా దౌర్భాగ్యం, ప్రొద్దుటూరు పట్టణ ప్రజల యొక్క దౌర్భాగ్యం. నేను ఎస్పీ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి వాటికి అనుమతి ఇయ్యొద్దు. జూదాలకు కానీ ఇప్పుడు నేను చెప్పిన అంశాలకు కానీ మీరు అనుమతి ఇయ్యొద్దు. సంసారాలు సర్వనాశనం అయిపోతున్నాయి. విపరీతంగా ప్రచారం చేసినాడు పెద్ద ఆయన జూదం గురించి. ఆయన గెలుస్తానే మొట్టమొదటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ప్రొద్దుటూరులో మంగతాయి ఆడిపించిందే చౌటపల్లెలో. మొట్టమొదట జూదం నిర్వహించిందే చౌటపల్లెలో. కొన్నాళ్ళు జూదం నిర్వహించినారు. ఆ తర్వాత మళ్ళీ పోలీసులు ఎస్పీ గారు కొత్తగా వచ్చిన తర్వాత, ఆనాటి ఎస్పీ పేరు ఏం పేరు, హర్షవర్ధన్ గారు వచ్చిన తర్వాత ఆయన నియంత్రించినాడు. నియంత్రిస్తే విధిలేని పరిస్థితుల్లో చౌటపల్లె జూదం బంద్ అయింది. ఇప్పుడు మళ్ళా కొత్తగా జూదం నడపాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇన్ఛార్జ్ ఎస్పీ ఉన్నాడు. ఈ ఎస్పీ గారు పోయిన తర్వాత కొత్త ఎస్పీ వస్తాడు. కొత్త ఎస్పీ వస్తే కానీ మనం మాట్లాడుకొని ఏర్పాటు చేసుకున్నాంలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు వరదరాజిరెడ్డి గారితో మాట్లాడుకుంటున్నారు. మరి దీనివల్ల మీ ప్రయోజనం ఏమిటి? మీ ఆర్థిక లాభం ఎంత? చౌటపల్లిలో జూదం నిర్వహించలేదా? కొత్త ఎస్పీ వస్తే మాట్లాడుకొని నడపాలని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేయడం లేదా? నేను చెప్పినట్టు గోవా మందు దొరకడం లేదా? నేను చెప్పినట్టు అక్రమ బియ్యం రవాణా పట్టివేత జరగలేదా? నేను చెప్పినట్టు మటకా ₹1,00,00,000 జరుగుతుంది. ఇది మీ కౌన్సిలరే పట్టుబడలేదా? ఇసుక ఇప్పుడు ఫ్రీ. నిన్నటి మొన్నటి వరకు ఇసుక దోపిడీకి రామాపురంలో యుద్ధాలే జరిగినాయి. నీ అనుచరుడు కాదా? నేను ఒక్కరిని దొంగతనం చేస్తా, ఎవరు దొంగతనం చేయవద్దని చెప్పి కొట్లాడుకున్నారు. నేను గేటు పెట్టినా, నాకు లెక్క కట్టిపోవాలని చెప్పి నీ అనుచరుడు చేస్తే తాలూకా స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైనాయి. ఇసుక దోపిడీ. అంతకుముందు ఇసుక గురించి గొప్పగా మాట్లాడినావు. నీ కుటుంబ సభ్యులే కుందును దోపిడీ చేసినారు. కుందు నదిని టిప్పర్లు దొరికినాయి, పోలి పేపర్లలో కూడా వచ్చినాయి. దానికి ఏదో అబద్ధపు సంజాసి ఇచ్చే ప్రయత్నం చేసినావు పెద్ద ఆయన. మరి ఆనాడు మాట్లాడిన మాటలకు ఈనాడు పెద్ద ఆయన నాయకత్వంలో ప్రొద్దుటూరు పట్టణంలో జరుగుతూ ఉండే అసాంఘిక కార్యకలాపాలకు పొంతన లేదు ప్రజలారా. లాస్ట్కు గుట్కా అన్నారు మా మీద, గుట్కా ప్యాకెట్లు కూడా. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, గుట్కా ప్యాకెట్లను అమ్మే అంగళ్ళు కానీ వ్యాపారాలు కానీ
బంద్ అయినాయని విలేకరులను అడుగుతా ఉన్నా నేను. యథేచ్ఛగా గుట్కా ప్యాకెట్లు అమ్మడం లేదా? మరి ఈ గుట్కా ప్యాకెట్లలో ఆ బొద్దు మటకా గుట్కా క్రికెట్ అని ప్రాస బాగుందని నా మీద అన్నారే, మరి ఇప్పుడు ఆ గుట్కా ప్యాకెట్లలో మీకు ఎంత ఇస్తున్నారు పెద్ద ఆయన? మటకా వాడు ఎంత ఇస్తున్నాడు పెద్ద ఆయన? మంగతాయి ఆడిపించేవాడు ఎంత ఇస్తున్నాడు పెద్ద ఆయన? బెల్ట్ షాపుల వాళ్ళు ఎంత ఇస్తున్నారు పెద్ద ఆయన? ఇసుక దోపిడీకి ఎంత ఇస్తున్నారు పెద్ద ఆయన? కానీ నీలాగా నేను అబద్ధాలు మాట్లాడలేను కాబట్టి ఈ కార్యకలాపాలకు నీ డబ్బుకు లింకప్ చేయలే, నేను చేయలే. రాజకీయ ప్రయోజనాల కోసం నీ మనసులను ప్రోత్సహిస్తా, నీ మనసులు చేస్తా ఉంటే నియంత్రించకుండా ఉండవు. ఇంక భవిష్యత్ కాలంలో పెద్దగా ఆదాయాలు వస్తే మామూలు పెట్టుకుంటారేమో నాకు తెలియదు. ఇది చాలదని ఈ మధ్య వరదకు సంబంధించిన కౌన్సిలర్లే ప్రధానమైన వాళ్ళే ఒకరిద్దరు. ఇంతకుముందు మన పిల్లప్పుడు మనం వింటా అంటే కాశీ యాత్రని ఇలా కాశీకి పంపిస్తే ఆడికి వాళ్ళు తృప్తిగా ఉంటారు, మళ్ళీ ముసలోళ్ళు అయిపోయినారు, బతుకుతారో బతకరో అని చెప్పి మనము ఏదో వేసి బస్సో ట్రైన్ వేసి కాశీకి పంపిస్తాను నేను. ఇప్పుడు వరదరాజిరెడ్డి గారి నాయకత్వంలో ఆయన కౌన్సిలర్లు, ప్రధానమైన ఒక కౌన్సిలరు గోవా ట్రిప్ అంట, కాశీ యాత్ర మాదిరి గోవా ట్రిప్, క్యాష్నో అంటే ఇక్కడ 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు డిపాజిట్ చేస్తే కొంతమంది యువకులను ఆట ఆడే వాళ్ళందరినీ తయారు చేసుకొని వీళ్ళే ఫ్లైట్ టికెట్లు పెట్టి వీళ్ళే ఆడ 5 స్టార్ హోటల్ ఇచ్చి భోజనము బస ఫ్లైట్ టికెట్లు అన్ని వీళ్ళే, ఈ కౌన్సిలరే. అక్కడ జూదం ఆడుకొని రావాలా, గెలిచినా ఓడినా డబ్బులు ఇస్తారు, ఇబ్బంది లేదు. మరి ఇక్కడ నుంచి సప్లై చేసేందుకు ఏమి వరదరాడి మనిషి కౌన్సిలర్కు లాభం అంటే గనా మనుషులు పంపించినందుకు జూదానికి కమిషన్ ఇస్తారు ప్రజలారా. ఆ కమిషన్ మీరు ఏమన్నా 100లో 1000 అనుకుంటున్నారు, కాదు. వ్యాపారం పెద్దగా జరిగితే కోట్లు సంపాదిస్తారు. పంపినందుకు వీళ్ళు కోట్లు సంపాదిస్తారు, పోయినోడు మాత్రం ఆడ సంకనాకి ఇంటికి వచ్చాడు. పిల్లం ఇంటికి వచ్చినాక మెట్టుతో కొట్టాలి. ఇప్పటి వరకు నేను చెప్పిన దానిలో ఏదన్నా సంసారానికి ఉపయోగపడే చర్యలు ఉన్నాయా పెద్ద ఆయన? ఇంట్లో పిల్లము పిల్లోళ్ళు సర్వనాశనం అయిపోయే పరిస్థితులే కదా. బువ్వకు, మర్యాదకు, చదువులకు, గౌరవానికి అన్నిటికీ భంగం కలిగే పనులే కదా ఇక్కడ జరిగేది. మరి ఈ అన్నిటినీ ఎందుకు నువ్వు నియంత్రించలేకపోతున్నావు? ప్రభుత్వంలో ఉండి ఎమ్మెల్యేగా ఉండి నేను నియంత్రిస్తాను, ఉక్కుపాదం మోపుతానని చెప్పి ఈరోజు నియంత్రించకుండా అంతా నీ మనసులే వాటిని జరుపుతా ఉంటే నువ్వు మౌనం దాల్చడం వెనుక ఉండే రహస్యం ఆదాయమా, రాజకీయ ప్రయోజనమా? గమనించాలా ప్రజలారా, ఈ వ్యత్యాసాన్ని గమనించాలా. ఈరోజు నేను ప్రవీణ్ కూడా అడుగుతా ఉన్నా, నీ సుకూర్ బిర్యానీ ఎక్కడికి పోయిందో ప్రవీణ్, నీ బాబాయ్ దోశ ఎక్కడికి పోయిందో, అమ్మవాశాల గొప్పతనం ఎక్కడికి పోయిందో, లేకుంటే రోషిరెడ్డి టీ బంకు దగ్గర టీ ఎంత బాగుంటుందో అది ఎక్కడికి పోయిందో, దేనికి అడ్డా అయింది ప్రవీణ్? ఇప్పుడు మీ వరద నాయకత్వంలో దేనికి అడ్డా అయింది? బియ్యానికి మా ఊర్లో ప్రొద్దుటూరు అంటే అక్రమ రవాణా చౌక దుకాణంలో దొరికే బియ్యానికి అడ్డా అని చెప్దామా? లేకుంటే కాశీ యాత్ర మాదిరి క్యాసినోకు గోవాకు స్పెషలిస్ట్ మా వాళ్ళని చెప్దామా? లేకపోతే మంచి మంచి గుట్కా ప్యాకెట్లు దొరుకుతాయని చెప్దామా? జూదానికి స్పెషల్ అని చెప్దామా? దేనికి స్పెషల్ అని చెప్దాం? నేను ప్రవీణ్ కూడా చెప్తా ఉన్నా, ప్రశ్నించు ప్రవీణ్. ఎందుకంటే ఈ ఒక్క దఫాతో వరద రాజకీయ జీవితం ముగిసిపోతుంది. తర్వాత చెప్పలేం, దేవుని దయ ఉంటే నువ్వు అభ్యర్థి అవుతావు ఈసారి. నాకు ఎట్లయితే నువ్వు అభ్యర్థి 24లో కావాలనో, నువ్వు కాకుండా వరదాడినాడో 29లో నువ్వైతావు వరదాడిగాడు. ఆయన జీవితం ముగిసిపోతుంది. మరి నీ రాజకీయ భవిష్యత్తును అంతరించిపోకుండా ఉండాలంటే, ప్రజల హృదయాలలో నీకు కాస్త విలువ ఉండాలంటే, ఈరోజు నీ పార్టీ నాయకులు చేసే తప్పులను నువ్వు ప్రశ్నించగలిగితే, ఫిర్యాదు చేయగలిగితే, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోగలిగితే ప్రజల్లో నీకు మంచి చిరునామా ఉంటుంది. రేపు ఎన్నికలకు నీకు ఉపయోగపడచ్చు. కాబట్టి నా మీద నువ్వు ఎంత విషప్రచారం చేసినప్పటికీ నేను వాటిని అన్నిటినీ మర్చిపోయినా. నువ్వు అభ్యర్థి కాదు కాబట్టి మర్చిపోయినా. కానీ నువ్వు చేసిన విషప్రచారం వల్ల వరదకు లాభం చేకూర్చినావు. కనీసం ఇప్పుడన్నా ఈ ప్రొద్దుటూరు పట్టణాన్ని మంచిగా ఉండేదాని కోసం మాతో పాటు నీవు కూడా ప్రభుత్వంలో ఉండావు కాబట్టి ప్రశ్నించమని ప్రవీణ్ చెప్తా ఉన్నా.
ఇది ప్రజలారా ఆనాటికి ఈనాటికి మొదలు రెడ్డి గురించి మేము చెప్పాలన్న పరిస్థితులని చెప్పినాం. చెప్పినది తప్ప ఒప్ప అనేది ప్రజలే ఆలోచించమని కోరుతా ఉన్నా. ఒక్క మాట కూడా అబద్ధం చెప్పలే నేను, ఒక్క మాట కూడా అబద్ధం చెప్పలే. జార్జి క్లబ్ తెరిపించినది, ఎస్పీ గారిని మాట్లాడినది, ఫోన్లో కలిసి మాట్లాడినది, అపాయింట్మెంట్ అడిగినది నిజము. ఈ ఊళ్ళో గోవా మందు దొరికేది నిజము. మటకా కంపెనీ గురించి ₹1 అనేది నిజము. దోపిడీ చేసింది నిజము. చోటపులలో ఆడి మనం నిలిపేసినది నిజము. మటకా వాళ్ళు ఎవరెవరి దగ్గర ఉండేది నిజము. అక్రమ కౌన్సిలర్ చేసి నిజము. ఎఫ్ఐఆర్ బిల్ నమోదైనది నిజము. మటకా మునీర్ మీద ఎఫ్ఐఆర్ కాకపోయినది నేమో. అన్ని నిజాలే చెప్పినాయి. నిజాయితీగా ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తూ ఎప్పటికైనా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ పేద మధ్యతరగతి వర్గాలు సంతోషంగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అవసరం. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నాయకత్వం అవసరం అన్నది ప్రజలు 7 నెలల కాలంలోనే గ్రహించింటారని, ఇంకా 2 సంవత్సరాలు గడిస్తే సంక్షేమ పథకాలు లేనితనము, అభివృద్ధి జరగని వైనము, ఈ అసాంఘిక కార్యకలాపాలు పెళ్లిబిరికిపోవడము, కక్ష సాధింపు చర్యలు అన్ని కలిపి మరొక 2 సంవత్సరాల తర్వాత ప్రజలకు పూర్తిగా అవగతమవుతాదని చెప్పి నేను విశ్వసిస్తూ ప్రజలను ఎప్పటికప్పుడు మమ్మల్ని గమనించమని కోరుతా. సెలవు.